డే 1 ఆఫ్ బెంగళూరు అనమాట. బెంగళూరులో మేము కేస్ స్టడీ కోసం అని వెళ్ళాము అనమాట. వెళ్ళి ఫాస్ట్గా మార్నింగ్ మెట్రో దిగి 6:30కి దిగాము. రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేసరికి రూమ్ ఎత్తుకునేసరికి 10 అయ్యింది. ఆ రూమ్ నుంచి రెడీ అయ్యేసరికి 11 అయింది. అక్కడికి వెళ్ళేసరికి మేము కేస్ స్టడీ చేసిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి 12 అయ్యింది. ఎలా అయ్యేసరికి బుక్ మర్చిపోయాం అనమాట. ఆ బుక్ కోసం వెతుకుతున్నాము. సరే బుక్ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేసి వచ్చేసాము. పైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా వచ్చారు. మొత్తం ప్లాన్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎక్స్ప్లెయిన్ చేశాక డైరెక్ట్గా చూపిస్తాము, ఫిజికల్గా చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. అన్ని చూసేసి వచ్చేసాక ఆఫ్టర్నూన్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ చూపిస్తామంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. రెస్టారెంట్ ఫుడ్ దరిద్రంగా ఉందబ్బా నిజంగా. ఆ ఏరియాలో మాత్రం లక్ ఏంటంటే నేను తీసుకున్న ఫుడ్ నేను బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ తిన్నా. సో నాదైతే బాగుంది, మిగతా పాపం అస్సలు బాగాలేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చాము. అలా మళ్ళీ ఒక రౌండ్ ఆ బిల్డింగ్ 14 floors బిల్డింగ్ అనుకుంటా మొత్తం కేస్ స్టడీ చేసాము. అలా చిల్డ్రన్స్ బాగుంటే అక్కడ నేను కూడా చిల్డ్రన్ అయిపోయి అడేసుకున్నాం అనమాట. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి పక్కనే ఫినిక్స్ మాల్ ఉంటే ఫినిక్స్ మాల్కి వెళ్ళాము. ఫినిక్స్ మాల్ అయితే సూపర్ ఉందబ్బా నిజంగా. తిరగడానికి నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి లిటరల్లీ, అంత బాగుంది. తర్వాత మా ఫ్రెండ్ బర్త్డే అయ్యి ఉంటే దాని బర్త్డే ఆర్డర్ పెట్టేసి కేక్ అందరం కలిసి బర్త్డే అక్కడే మాల్లోనే బర్త్డే సెలబ్రేట్ చేసేసుకొని స్టడీ కంప్లీటెడ్ అండ్ బర్త్డే గల్ సెలబ్రేషన్స్ కూడా కంప్లీటెడ్. అండ్ సెకండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ నవ్య. బై. అంతే, బై ఫర్ నౌ.